ఈరోజు మునగాకు పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అందుకు కావాల్సినవి క్యాబేజీ 1 కప్పు తీసుకున్నాను, ఈ కప్తో తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు వచ్చి శనగపిండి తీసుకున్నాను. అలాగే 1 కప్ మునగాకు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. టేస్ట్ తగ్గ ఉప్పు, 3 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా మామూలుగా దంచి పెట్టుకున్న అదైనా సరిపోతుంది. పచ్చిమిర్చి ముక్కలు, ఎర్రగడ్డ, 1 ఎర్రగడ్డ తీసుకున్నాను. చెక్క ఒక పెద్ద చెక్క తీసుకున్నాను. అలాగే లవంగాలు 1 5 తీసుకున్నాను. ఇలాగ పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పొడి 1/2 టేబుల్ స్పూన్ లేకపోతే 2 చిటికెళ్ళు అయినా సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని బాగా మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా శనగపిండి వేసుకుంటూ కలుపుకోవాలి. బోండాల్లాగా లేకుండా పకోడాలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇంకొద్దిగా వేసుకుంటాను. ఇప్పుడు ఇక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పౌడర్. ఇది మనము శనగపిండి 1/2 కప్ తీసుకున్నాను. 1/2 కప్ అయితే కరెక్ట్గా సరిపోయింది. మనకు నీళ్ళు యాడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినట్లయితే 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇది రెడీ అయ్యింది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా మంచిగా పకోడా లాగా వచ్చేస్తుంది. ఇలాగ వేసుకోవడానికి చిన్నంత చక్కగా రెడీ అయిపోయింది మనకు. నేను స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఆయిల్ పెట్టేసాను నేను స్టవ్ ఆన్ చేసుకొని. ఇది హీట్ అయిన తర్వాత నేను వేసేసుకుంటాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. కొద్దిగా తీసుకొని ఇలాగా వేసుకుంటాను. మనం మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకుంటే పకోడా అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా చేయి కాల్చుకోకుండా నిదానంగా వేసుకోండి, సరిపోతుంది. మనకు ఈ పకోడాలో క్యాబేజీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పకోడాలో. అందుకే నేను క్యాబేజీ యాడ్ చేశాను మునగాకుతో పాటు. మునగాకు అయితే ఇంకా చాలా హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఎప్పుడైనా హాస్పిటల్స్కి అలా వెళ్ళినా కూడా డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు మనకు మునగాకు తినండి చాలా మంచిదని. మునగాకు తాలింపు, మునగాకు పప్పు ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి మునగాకుతో. అవి కూడా ఒకసారి ట్రై చేయండి చూసి. ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత 2 మినిట్స్ బాగా 2 వైపులు బాగా కాల్చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మరి ఎక్కువగా మాడిపోతే మనకు ఆ టేస్ట్ అనేది తెలియదు. కరెక్ట్గా మనకు కాలిన తర్వాత తీసేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, పచ్చిమిరపకాయ కానీ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. అలాగే హెల్తీ కూడా ఉంటారు. ఇప్పుడు మనకి ఇది చాలా చక్కగా కాలింది చూడండి. ఇలాగా కరెక్ట్గా మన మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని బయటకి తీసేస్తాను. అలాగే నా దగ్గర ఉన్న పిండిని కూడా మొత్తం ఇలాగ వేసేస్తాను. మనము సెకండ్ టైం వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. మనం ఆల్రెడీ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి ఆయిల్ చేతికి ఎక్కువ వేడి అనేది తగులుతూ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లెక్కన అలాగా మార్చుకోవచ్చు. ముందుగానే హై ఫ్లేమ్లో పెడితే చేయి కాలుతుంది. ఇప్పుడు ఇది మనకు మంచి కలర్ వచ్చేలాగా బాగా కాలాయి. చూడండి ఎంత చక్కగా కాలిపోయాయో మనకు. ఈ విధంగా ఉంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. నేను బయటకు తీసేస్తాను. మొత్తం అంతా కూడా మన దగ్గర ఉన్న పిండిని కూడా ఇలాగ వేసేసుకున్నాను నేను. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను.
ఇప్పుడు మనకు మునగాకు పకోడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా కాలిందో మనకు. మునగాకుని లేకపోతే ఆనియన్స్ అలాగా చాలా రకాలుగా వేసాం కదా మనము. ఇలా చూడండి పచ్చిమిరపకాయ ఇలాగ క్రిస్పీ కాలినప్పుడు మనకు టేస్ట్ అంటే చాలా బాగా వస్తుంది. కరివేపాకు టేస్ట్ అలాగే చాలా చక్కగా మనకు పకోడా అనేది రెడీ అయిపోయింది. ఇలాగ చేసుకొని చిన్నపిల్లలకు కూడా పెడితే చాలా హెల్తీగా ఉంటారు. మునగాకు తెలియని వాళ్ళకైతే ఇలాగ చేసి పెట్టండి, కనిపించదు ఇలాగా మునగాకు వేసింది అనేసి వాళ్ళకు తెలియదు, అలాగే తినేస్తారు చాలా చక్కగా, హెల్తీగా కూడా ఉంటారు. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.